హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నంబర్స్. ఫస్ట్ క్వశ్చన్ చదవండి సార్. హెచ్సిఎఫ్ ఏంటి? 75. ఎల్సిఎం ఏంటి? 864. ఇది చూడంగానే నాకు అర్థమైంది. నేనేం చెప్పాను సార్? హెచ్సిఎఫ్ ఎప్పుడూ కూడా ఎల్సిఎంకి కారణాంకం అయి ఉండాలి. హెచ్సిఎఫ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎల్సిఎం. Is 75 a factor of 864? 75 is not a factor of 864. Answer is data inconsistent. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ చూడంగానే మనకు కనబడుతుంది. హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడూ కూడా ఎల్సిఎంకి ఫ్యాక్టర్ అయి ఉంటుంది. హెచ్సిఎఫ్ ఈజ్ 75, ఎల్సిఎం ఈజ్ 864. హెచ్సిఎఫ్ షుడ్ బి ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎల్సిఎం. ఆర్ యు ఆల్ విత్ మీ? డేటా ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏంటి సార్? అంటే ఇట్లాంటి అసలు రెండు నంబర్లకు హెచ్సిఎఫ్ 75 రాదు, ఎల్సిఎం 864 రాదు. మిగతాది చూడాల్సిన అవసరం లేదు. దయచేసి ఇట్లా మీరు చెయ్యొద్దు, రైట్? ఇది చేశారంటే దట్ ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు స్టూపిడిటీ. అంటే మీకు బేసిక్ ఐడియా కూడా లేనట్టు. హెచ్సిఎఫ్ ఎప్పుడూ కూడా ఎల్సిఎంకి కారణాంకమై ఉంటుంది. హెచ్సిఎఫ్ ఎప్పుడూ కూడా ఎల్సిఎంకి కారణాంకము అయి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ క్లియర్? ఎవ్రీబడి రిప్లై. ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ and second question, is it clear? Everybody kindly reply first and second question. Clear? Jai, దయచేసి లైవ్ క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవుతే నీ క్వశ్చన్కి ఆన్సరే వస్తుంది సార్, రైట్? ఫస్ట్ క్వశ్చన్, ప్రోడక్ట్ ఆఫ్ టూ న్యాచురల్ నంబర్ ఈక్వలెంట్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఈ ఫార్ములా ఎప్పుడు వర్క్ అవుతుంది? హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంకి కారణాంకమైనప్పుడు. హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంకి కారణాంకమైనప్పుడు. ప్రతి ఒక్కరూ క్లాసులో వినే ప్రతి ఒక్కరూ దయచేసి రిప్లై చెయ్యండి. క్లియర్ అవుతే ఎస్ అనండి, క్లియర్ కాకపోతే డౌట్ ఉంటే డౌట్ అడగండి. ఏదైనా డౌట్ ఉంటే దయచేసి డౌట్ అడగండి. Is this clear? Everybody, I hope the concept is clear. Second question, right? Third one, ఇక్కడ చూడండి సార్. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క వెరైటీ. ఇది చూడండి సార్, ఇది ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ 4 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అన్నాడు. కింద వాటిలో ఏది నిజం? ఈ 4 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? ఒకసారి క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదవండి. ఈ కింద వాటిలో ఏది నిజం? లాస్ట్ స్టేట్మెంట్ చూడండి. 2 prime numbers are co-prime numbers, right? If their LCM is 1, 2 నంబర్లు సహ ప్రధాన సంఖ్యలు అయ్యాయి అని అంటే దాని హెచ్సిఎఫ్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఎల్సిఎం 1 కాదు. సో డెఫినెట్గా ఇది తప్పు. 2 నంబర్ల యొక్క గాసాబా 1 గనక అవుతే, 2 నంబర్ల యొక్క గాసాబా 1 గనక అవుతే ఆ 2 నంబర్లను సహ ప్రధాన సంఖ్యలు అంటాం. ఎల్సిఎం కాదు, హెచ్సిఎఫ్, రైట్? సో హెచ్సిఎఫ్ కనుక ఎల్సిఎంకి ఫ్యాక్టర్ గనక అవుతే ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. కానీ ఇక్కడ ఏమన్నాడు? హెచ్సిఎఫ్ ప్లస్ ఎల్సిఎం అన్నాడు. హెచ్సిఎఫ్ ప్లస్ ఎల్సిఎం అన్నాడు. ఇది కాదు. నెక్స్ట్ ఏమవుతుంది? ఎల్సిఎం ఈజ్ డివిజిబుల్ బై హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఎప్పుడూ కూడా ఎల్సిఎంకి ఫ్యాక్టర్ అవుతే ఎల్సిఎం ఏమవుతుంది? మల్టిపుల్ అవుతుంది. 2 సహజ సంఖ్యల ఎల్సిఎం హెచ్సిఎఫ్ ద్వారా భాగించబడుతుంది. డెఫినెట్గా అదే స్టేట్మెంట్ రాశాను. హెచ్సిఎఫ్ కనుక గాసాబా గనక కాసాగుకి కారణాంకం కనుక అవుతే ఎల్సిఎం హెచ్సిఎఫ్ తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. మరి ఫస్ట్ ఆప్షన్ ఏంటి? హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్లు, ఆ 2 నంబర్ల యొక్క రైట్ అతిపెద్ద ఈజ్ ద స్మాలెస్ట్ కామన్ డివైజర్. స్మాలెస్ట్ కామన్ డివైజర్ అంటే ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9 తీసుకున్నాను. 6కి కారణాంకాలు ఏంటి?
1 2 3 6. 9కి కారణాంకాలు ఏంటి? 1 3 9. ఇక్కడ 1 కామన్, ఇక్కడ 3 కామన్. పెద్దది తీసుకోవాలి. హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా అతి పెద్దది తీసుకోవాలి. ఇది అతి చిన్న సార్, అతి చిన్న, రైట్? సో హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ ది స్మాలెస్ట్ కామన్ డివైజర్ అన్నాడు. స్మాలెస్ట్ కామన్ డివైజర్ వేస్తే హెచ్సిఎఫ్ ఎన్ని నంబర్లు తీసుకున్నా ఆన్సర్ ఒకటే వస్తుంది, ఎందుకంటే 1 ప్రతి నంబర్ని డివైడ్ చేస్తుంది కాబట్టి. కానీ 2 నంబర్ల హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా 1 కాదు కదా, అప్పుడప్పుడు 1 కావచ్చు, అప్పుడప్పుడు వేరేది కావచ్చు. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9. 6కి కారణాంకాలు ఏంటి? 1 2 3 6. 9కి కారణాలు ఏంటి? 1 3 9. 1 కామన్, 3 కామన్. ఏది తీసుకున్నాను? పెద్దది తీసుకున్నాను. క్వశ్చన్లో ఏమన్నాడు? చిన్నది తీసుకోవాలన్నాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. నాలుగు మంచి కాన్సెప్ట్లు సార్. ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క స్టేట్మెంట్లో పెట్టాడు. 4 డి స్టేట్మెంట్ ఏంటి? 2 సహ ప్రధాన సంఖ్యల హెచ్సిఎఫ్ 1 ఉంటుంది, కానీ ఇక్కడ ఎల్సిఎం అన్నాడు కాబట్టి ఇది తప్పు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ n1 ఇంటూ n2 అవుతుంది, కాబట్టి సి కాదు. హెచ్సిఎఫ్ ఎప్పుడూ కూడా, గాసాబా ఎప్పుడూ కూడా కాసాగుకి కారణాంకం అవుతుంది, అంటే ఎల్సిఎం కాసాగాకి రైట్ మల్టిపుల్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ బి ఈజ్ రైట్. హెచ్సిఎఫ్ స్మాలెస్ట్ నంబర్. హెచ్ అంటే హైయెస్ట్ సార్, హెచ్ అంటే హైయెస్ట్ అంటే లార్జెస్ట్. హెచ్ అంటే హైయెస్ట్ అంటే ఇది లార్జెస్ట్. ఆర్ యు ఆల్ విత్ మీ?